న్యూస్ కి స్వాగతం. నేను మాధవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు పాలించినప్పుడు పాకిస్తాన్ మన దేశంపై దాడి చేసి మన జవాన్లను పొట్టన పెట్టుకుంది. అమిత్ షా వ్యాఖ్య. అందులో ఆలస్యానికి తావుండదు సీఎం జగన్. రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపర్ ఆఫర్. ఇంటి స్థలానికి ₹1 కోటి నగదు. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి ఒక్క నిమిషం కూడా సీఎం కుర్చీలో కూర్చోవద్దు. ఎమ్మెల్యే సీతక్క. మహిళల పేరుతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం డిమాండ్. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇది దురదృష్టకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలీగఢ్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీని నిందించారు. వారి హయాంలో పాకిస్తాన్ మన దేశంపై దాడి చేసి మన జవాన్ల తలలు నరికిందని, ఆ సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమీ చేయలేదు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు పాలించినప్పుడు పాకిస్తాన్ మన దేశంపై దాడి చేసి మన జవాన్లను పొట్టన పెట్టుకుంది. అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఏం చేయలేదు. కానీ ఉరి, పుల్వామా దాడుల తర్వాత ప్రధాని మోదీ 10 రోజుల్లో సర్జికల్ స్ట్రైక్తో పాకిస్తాన్లోని ఉగ్రవాదులను అంతమొందించారని హోంమంత్రి తెలిపారు. ये पाक प्रेरित आतंकवादियों को मालूम नहीं था कि ये सरकार बदल गई है. उन्होंने उरी में हमला किया, पुलवामा में हमला किया. ఫిబ్రవరి 2న బులంద్ షహర్లో జరిగిన ప్రభావి మత్తాతా సంవాద్లో ప్రసంగించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీకా జాబ్స్ తీసుకున్నందుకు ప్రజల విశ్వాసాన్ని ప్రశంసించారు. మరియు వ్యాక్సిన్లను ప్రశ్నించిన వారికి గట్టి స్లాప్ ఇచ్చారని అన్నారు. వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా వ్యాక్సిన్లను ప్రశ్నించిన వారి ప్రజలు మోదీ వ్యాక్సిన్, బీజేపీ వ్యాక్సిన్ అని గట్టిగా జలకిచ్చారు. అలాగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు కమలానికి ఓటు వేయడం ద్వారా అలాంటి వారికి షార్ప్ డోస్ ఇవ్వాలి అని తెలిపారు. और जैसे आप में से 100% लोगों ने उत्तर प्रदेश के अंदर ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. కోవిడ్ నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధి హామీ, సుస్థిర అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. రబీలో పంట ఉత్పత్తుల సేకరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డోలు వాయిద్య కళాకారుడు సకిని రామచంద్రయ్యకు అతని సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ₹1 కోటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకోనున్న నేపథ్యంలో సీఎంను మంగళవారం ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా రామచంద్రయ్య కలిశారు. హైదరాబాద్ టు ఢిల్లీ వందే భారత్ పింక్ బుక్లో ఏముందో అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందే భారత్ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందే భారత్ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్లో పచ్చజెండా ఊపిన నేపథ్యంలోనే గతంలో ప్రతిపాదించినట్లు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్, ముంబై, కాచిగూడ, బెంగళూరు నగరాల మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్లో మరో 400 రైళ్లను కొత్తగా కేంద్రం ప్రకటించడం గమనార్హం. సమస్యల పరిష్కారానికి నేరుగా చర్యలు జరుపుతామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని, మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అంతకుముందు ఏదైతే స్ట్రగుల్ కమిటీ సభ్యులు వాళ్ళు వచ్చి ఉద్యోగుల నుంచి 3 డిమాండ్లు అంటూ పెట్టారో అవే ప్రధానంగా తీసుకొచ్చి నిన్న మళ్ళీ అడిగారు. మెయిన్ జేఏసీ చైర్మన్ అందరూ వచ్చారు నిన్న. ఆ 3 ఇందులో 3 కూడా ఒక రకంగా రెడెండెంట్ అయితే వాటి వల్ల అది కాలం చెల్లింది, వాటికి అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయినాయి. శాలరీస్ ఆల్రెడీ అకౌంట్స్లో పడ్డాయి. సోలార్ దివ్యాంగుల సొసైటీలో 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమ వ్యవస్థాపక అధ్యక్షురాలు జుబేదా బేగం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేశారు డిఎల్ఎస్ఏ జిల్లా సెక్రటరీ ఆశలత, జిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావుతో పాటు సోలార్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ఆశలత గారు మాట్లాడుతూ పట్టుదల ఉంటే సాధించేది ఏదీ అడ్డు కాదని అన్నారు. దివ్యాంగులు శారీరకంగా అయినప్పటికీ వారి ఆత్మవిశ్వాసంతో చేపడుతున్న సోలార్ కుట్టు మిషన్ వివిధ వృత్తి నైపుణ్యంలో ప్రావీణ్యత సగటు మనిషికి సమానంగా పనిచేస్తూ వారి ఆర్థికంగా ఎదగడం ఎంతో సంతోషకరమని ఆమె అన్నారు. దివ్యాంగ్ సోలార్ సొసైటీ వాళ్ళు వాళ్ళ 7వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కానీ ఇంకా ఏ విధమైన
అంగవైకల్యం ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఖాళీ టైంని వాళ్ళ జీవన భృతికి వాడుకోవచ్చు అనే విధంగా సోలార్ లైట్లు తయారు చేయడం ఒకటి, మగ్గం వర్క్స్ ఒకటి, టైలరింగ్ వర్క్స్ ఒకటి చేస్తున్నారు. లీగల్ సెక్రటరీ శ్రీమతి ఆశా మేడం గారికి, అట్లాగే దీన్ని నెలకొల్పిన మరి గత 7 సంవత్సరాలుగా ఎంతోమందికి ఉపాధినిస్తున్న జుబేదా గారికి, మరి వారితో పాటే అడుగుజాడలు నడుస్తూ ఉపాధి పొందుతున్న మహిళా సోదరి మనందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మరి గత 7 సంవత్సరాలుగా మీరు ఈ దివ్యాంగులు అయినప్పటికీ కూడా ఉపాధి చేసుకొని దాదాపు ఈ సంస్థను నడిపేయడం, కొంతమంది కుటుంబాల్లో వెలుగులు ప్రసరింపజేయడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. మరి దానికి అప్పటి కలెక్టర్ గారు రొనాల్డ్ రోస్ గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభించడం. నమస్తే. దివ్యాంగ్ సోలార్ సొసైటీ వ్యవస్థాపకురాలు నా పేరు జుబేదా. పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, ఈరోజు శుభమైన దినం ఏంటంటే మేము 6 సంవత్సరం పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి వచ్చాము. యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. ఇందులో సోలార్ ఒకటే కాకుండా కుట్టు శిక్షణ, అలాగే మగ్గం నేర్పించడం జరుగుతుంది. సంగారెడ్డి మండలం సదాశివనగర్లో ఎస్ఎస్ఎన్ ప్రీమియం క్రికెట్ లీగ్ను ప్రారంభించారు తెరాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. 7 రోజుల పాటు జరిగే ప్రీమియర్ లీగ్లో 42 టీంలు పాల్గొంటాయని నిర్వాహకులు జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ ముస్తఫా తెలిపారు. ప్రీమియం లీగ్ క్రికెట్ ఆటను ప్రారంభించుకోవటం జరుగుతోంది. దీనికి సంబంధించి సంపూర్ణ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మరి గెలిపోవటం అనేది గెలిపైనా ఓటమైనా మరి దానికి సంబంధించి హృదయపూర్వకంగా స్వీకరించే ఓ గొప్ప మనసు ఉండాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కించపరిచే విధంగా మాట్లాడేదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కించపరిచినందుకు అన్ని జిల్లాల అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు యశ్వంత్, ఇతర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా పార్టీల నుంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రవేశపెట్టే విధంగా కాకుండా వినూత్నంగా, అంటే అందరూ మెచ్చే విధంగా అద్భుతంగా ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెడితే వారు ఆ బడ్జెట్ను చూసి ఓర్వలేక, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఓర్వలేక, జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నందున ఈ యొక్క బడ్జెట్ విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో అన్ని రంగాలను కలుపుకొని ముందుకు పోయే విషయంలో కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకుంది. మారుస్తా అని మన ముఖ్యమంత్రి నిన్న అనడం నిజం కూడా సిగ్గుచేటు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేసి అంత కష్టపడి మరి సంపన్న వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మరి అగ్రవర్ణాల కూడా పేదల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం, మరి అందరి కోసం ఇలా ఆయన రాజ్యాంగం, ఇంత చక్కమైన రాజ్యాంగాన్ని అందిస్తే ఇలా రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. ఈయన రాజ్యద్రోహి. ఆయన మీద
కేసీఆర్ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎందుకంటే అంబేద్కర్ అవమానించుడు. ఈ భారత రాజ్యాంగం అంటే ఒక భగవద్గీత తర్వాత అది మనకు అదే. ఇలా ఇక్కడ సర్పంచ్లు ఇవ్వాలన్నా, ఎంపీటీసీలు ఇవ్వాలన్నా, రిజర్వేషన్లు కావాలన్నా రాజ్యాంగబద్ధంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలా ఒక ముఖ్యమంత్రి పదవి నుండి రాజ్యాంగాన్ని విమర్శించడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టాలని పోలీసులను మేము డిమాండ్ చేస్తాం. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా లేదని, ఇది ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ గుప్తా విమర్శించారు. పాత్రికేయ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆయనాల కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె ఉమా, యూత్ ప్రెసిడెంట్ రాజు పాల్గొని ప్రసంగించారు. తిరుపల్లి ఆదిలాబాద్ టౌన్లో ఇది స్కూల్ ఈ విధంగా విద్యారంగం ఉంది. మరి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని పార్లమెంటు సాక్షిగా మంత్రి గారు చెప్తా ఉన్నారు. 112 జిల్లాలో 95% అభివృద్ధి అయిందని. ఎక్కడ అభివృద్ధి అయింది? ఒకసారి ఈ రిపోర్ట్స్ అన్ని ఫైనాన్స్ మినిస్టర్ చూడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఉంది విద్యారంగం పరిస్థితి. ఇక రాష్ట్రపతి ప్రసంగం చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారతదేశంలో రైతుల గురించి మేము ఎంతో శ్రద్ధ తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఆయన రైతులు ఎంతో కష్టపడి ఈరోజు 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను, 33 కోట్ల టన్నుల మామూలుగా హార్టికల్చర్ పంటలను పండించడం జరిగిందని చెప్పడం జరిగింది. మేము 50 లక్షల రైతులకు ప్యాడీ, 50 లక్షల టన్నుల గోధుమలకు రైతులను, 1,30,000 1.3 crores ప్యాడీ రైతులకు మేము, అంటే దాదాపుగా 1.8 crores రైతులకు మేము వాళ్ళ దగ్గర నుంచి పంట కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో రైతులు దాదాపుగా 11 కోట్లు ఉన్నారు. మరి 11 కోట్ల రైతుల్లో కేవలం 1.8 కోట్ల రైతులకు న్యాయం చేసి తక్కిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు మీరు చెప్పడం జరిగింది భారతదేశంలో 80% రైతులు చిన్న సన్నకారు రైతులు అని చెప్తున్నారు. When the scheme says that they have to give free medicines and free treatment, what is the need for these private medical shops in the NIMS hospital or Gandhi hospital? Let us come to education. What is the condition of the government schools? I'll show you a photo, or I'll send a photo to you, which shows the overflowing drainage water within the premises of the upgraded primary health center Amangal. Even the CM's photo is also seen on the wall. And it's causing a lot of infectious diseases. And this is the condition of the hospitals. This is the condition of the education institutions. This is the condition of the agriculturists, farmers in India. What for this 35 lakhs crores have been spent? Now the present budget estimation is 39 lakhs crores. As per the budget documents, 35 lakhs crores already they were spent in the year 2021. In the last year figures, we have not got the actual figures, only estimates. But the next year's budget is about 40 lakhs crores. These 40 lakhs crores figures are not figures on the papers. It should reflect in the life of the poor man, life of the common man. When the price stabilization fund is also allocated in the budget, where is the need for us to pay 100 rupees, above 100 rupees for petrol, diesel, gas? కొత్తగూడెం పోలీస్ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో చుంచపల్లి మండలం భువన గార్డెన్లో జరిగిన అవగాహన సదస్సులో కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య గారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సమాజంలో యువత చెడు మార్గాల్లో ఏ విధంగా వెళ్తున్నారు, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని మాట్లాడారు. ఎక్కడైతే గుట్కాల దగ్గర వాటిని ప్రధాన కేంద్రీకరిస్తున్నారు, అదేవిధంగా కాలేజీలు, మనం ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ప్రధానంగా కేంద్రీకరించి ఆ యొక్క గుట్కా కానీ గంజాయి కానీ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. మనం సమాజంలో ఏదైతే మన డిఎస్పీ గారు చెప్పినట్టు ఈ యొక్క మారక ద్రవ్యాలను కట్టడి చేయకపోయినట్టయితే ఈరోజు పెద్ద పెద్ద రౌడీయిజం కానీ, అదేవిధంగా మహిళల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యం కానీ, మర్డర్లు కానీ జరుగుతున్నాయి. అంటే వారు గంజాయి తీసుకోవడం కానీ, ఏదైతే మత్తు పదార్థం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది వారికి స్పృహ ఉండదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవహేళన చేస్తూ మాట్లాడడం తగదని, దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ములుగు జిల్లా కేంద్రంలోని కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి ఒక నిమిషం కూడా సీఎం కుర్చీలో కూర్చోవద్దు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తా రోకో, కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగంపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు, పౌరులందరికీ స్వేచ్ఛనిచ్చిన భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాము. ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని, ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని, ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వీనపల్లి మండల్ వన్పల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం మహారాజుల యూత్ ఆధ్వర్యంలో నిన్న భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు ఇచ్చిన దగాకోర్ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. కేసీఆర్ 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 వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అందరికీ జైలు. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య అంశం ఏంటిదంటే ఇలా నిన్న ప్రెస్ మీటింగ్లో కేసీఆర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మార్చాలనే విధానాన్ని మార్చుకోవాలని ఇలా ఈ కేసీఆర్ దిష్టి బొమ్మను తలబెట్టడం జరిగింది. దీనికి కేసీఆర్ కాదు ఏ నా కొడుకైనా ఇదే గతి పట్టిస్తాం. కేసీఆర్ హటావో, బహుజన సమాజం బచావో, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, కాపాడుకుందాం భారత రాజ్యాంగం. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో నిరసన చేపట్టారు. పార్టీలైనటువంటి అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై పైకి మిత్ర శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ ఇద్దరు ఇంటర్నల్ ఎజెండాని కలుపుకొని రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని మార్చడం కోసం కుట్రలు పన్నుతా ఉన్నారు. మిత్రులారా, ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవించేదిగా, భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకున్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే. బహుజన్ సమాజ్ పార్టీ ఎంతటి పోరాటాలకైనా సిద్ధమై రేపు భారత రాజ్యాంగాన్ని ప్రమాదం నుంచి కాపాడుకోవడం కోసం బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ, నాయకులు కూడా సైనికులై పనిచేస్తారు. నేను ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు ఈ రోజు కూర్చున్నటువంటి కుర్చీ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష బిడ్డ, నువ్వు అది గుర్తుపెట్టుకోవాలని నేను అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదు, నువ్వు లేవు, ముఖ్యమంత్రి కుర్చీ లేదనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బిడ్డ. మహిళల పేరుతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం డిమాండ్. విజయవాడ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ, ఏ ఒక్క జిల్లా కూడా మహిళా పేరు మీద లేకపోవడం శోచనీయమని, మహిళలు పురుషులతో అన్నింటా సమానమని, మహిళా సాధికారితే తమ లక్ష్యమని అన్న ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పదే అన్నమాట మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం కూడా తమ లక్ష్యమని వివిధ రాజకీయ పార్టీలు చెబుతున్నారని తెలిపారు. విభజన జరిగింది, 26 జిల్లాలుగా విభజించారు. అందరు కూడా ఎవరి పేర్లు పెట్టాలి అనేటువంటి పెద్ద మీమాంసలో ఉన్నారు. మేము ఆ నగర ప్రాంత నాయకులు ఎవరెవరి పేర్లు పెట్టాలి అని చెప్పనేటువంటి మగవాళ్ళ పేర్లు ఇంత పొడుగు లిస్టుతోటి అందరూ బయట పెట్టారు. మేము ప్రశ్నిస్తున్నాం, జనాభాలో సగభాగంగా ఉన్న మేము, స్వాతంత్రోద్యమంలో ధీటుగా పోరాడి త్యాగాలు చేసినటువంటి మేము, మా స్త్రీల త్యాగాలు కనపడలేదా? ఒక్క పేరైనా ఒక్క జిల్లాకు పెట్టాలి అని ప్రభుత్వాలకు కానీ లేకపోతే సూచించే వాళ్ళకి కానీ అనిపించలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం సూటిగా నర్సం తరపున. ఇక నియోజకవర్గంలోని పరకాల మండలం నాగారం గ్రామంలో పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 30 లక్షలతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్ల పనులను భూమి పూజ చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారి హయాంలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మల్టీ వర్కర్స్ మనం పెట్టుకోవడం జరిగింది. అయితే దానివల్ల ఇక్కడ ఎంతమంది మొత్తం 90 గ్రామంలో పనిచేయడానికి ఉన్నారు. ఇంతకుముందు ఈ ఊడ్చే వాళ్ళకి కానీ మోరీ తీసే వాళ్ళకి కానీ 600, 700, 500 రూపాయలు ఇచ్చేది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే 600, 700 ఇవ్వడం వల్ల ఎవరు పని చేయడం లేదు. ఊళ్ళో ఎక్కడ కూడా మరి ఎత్తిపోయడం లేదు, చేయట్లేదు. ఎందుకు చేయమని చెప్పి గట్టిగా మాట్లాడితే ఆయన నువ్వు ఇచ్చే జీతానికి నేను చేశాను చెప్పు, నువ్వు ఇచ్చే 700, 800, 1000 రూపాయలు ఇస్తున్నావు, అది కూడా చక్కగా ఇస్తున్నావు అని చెప్పి మాట్లాడిన సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇవాళ 8,500 చొప్పున
9 మందిని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వడం కొరకు గ్రామ పంచాయతీలో నిధులు ఉంటలేవు. గ్రామ పంచాయతీలో నిధులు ఉండాలంటే మరి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి మీ గ్రామ పంచాయతీకి నెల 6 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి 6 లక్షల రూపాయలు మన అకౌంట్లో పడుతున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్ గారి నూతన గృహభూమి పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, వైస్ చైర్మన్ రేకూరి విజయపాల్ రెడ్డి, గౌరవ కౌన్సిలర్లు గొర్రె స్రవంతిరాజు, పసుల లావణ్య రమేష్, శనిగారపు రజనీ నవీన్, ఏకురాజు మరియు ఏజీపీ పెండం భద్రయ్య, తెరాస నాయకులు ఒంటేరు దినేష్ చంద్ర, బండి రమేష్, ఇంగిలి వీరేష్ రావు, బండి నరేష్ తదితరులు పాల్గొన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలోకి చోరీకి యత్నం, గ్యాస్ కట్టర్తో కట్ చేసిన దుండగులు, పోలీసుల అప్రమత్తతో దుండగుల ప్రయత్నం విఫలం, ఏటీఎం మిషన్లోని డబ్బులు గ్యాస్ కట్టర్ను వదిలిపోయిన దొంగల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు. సర్జికల్ గ్లౌస్ శ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈరోజు పరకాల నియోజకవర్గం నడిగూడ మండలంలో నాలపూర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ కార్యక్రమంలో నడిగూడ మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు బైఠాయించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మతి తప్పిన కేసీఆర్ మాటలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు, ఇతర కోఆర్డినేటర్లు మరియు రాష్ట్ర ఆఫీస్ బేరర్ల అత్యవసర సమావేశం తీసుకున్న తీర్మానం ప్రకారం ఈరోజు హనుమకొండ మరియు వరంగల్ జిల్లా కమిటీల నేపథ్యంలో సుమారు 50 నుంచి 60 మంది పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రముఖ తెరాస పరాకాల మండల మాజీ ప్రెసిడెంట్ ఆముదాలపల్లి అశోక్ గౌడ్ గారి తండ్రి పెద్ద కర్మ కార్యక్రమంలో వారి చిత్రపటాలకు నివాళులర్పించిన తెరాస పరకాల పట్టణ పరకాల మండల నడికూడ మండలాల ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు. ప్రముఖ తెరాస నాయకులు పర్ణం తిరుపతి రెడ్డి గారి తండ్రి ఆదిరెడ్డి గారు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు తెరాస పరకాల పట్టణ పరకాల మండల మరియు నడిగూడ మండల నాయకులు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలని అనడం విడ్డూరమని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అది గుర్తులేదా అని అన్నారు. విద్యుత్ సంస్థల్లో ఎస్సీ అండ్ ఎస్టీ ఉద్యోగుల రూల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి జీవో 62 మరియు 954ను రద్దు చేయాలని, విద్యుత్ సంస్థలో సీనియారిటీని రోస్టర్ పద్ధతిలో కాకుండా మెరిట్ మార్కు ఆధారంగా తయారు చేయాలని కేటీపీపీ వద్ద ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్ ధరించి లంచ్ అవర్లో డిమాంటేషన్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పవర్ పర్చేసింగ్ ఆర్డర్స్, తర్వాత కంపెనీలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో ఆ యూనిట్ ఛార్జెస్ ఏదైతే తేడాలు వాడాలి అంతవరకు. కానీ ఇది కూడా కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇది దురదృష్టకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానంగా నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కానివ్వండి, అట్లాగే మన రాష్ట్రంలో బీజేపీ ప్రతినిధులుగా
సెంట్రల్ మినిస్టరు కిషన్ రెడ్డి గారు, అట్లాగే 3 ఎంపీలు కూడా, బీజేపీ ఎంపీలు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. ఆ అంశం ఒకటి. మూడవది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని అంశాలు మరి మాట్లాడడం జరిగింది. ఈ 3 విషయాలకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కొన్ని విషయాలు మీడియా ద్వారా సమాజానికి చెప్పే ప్రయత్నంలో ఇట్లా టక్కుమని కొట్టి ఎందుకు మరి ఇప్పుడు షరతవా ప్రధానంగా ముఖ్యంగా నిన్న బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అది కూడా చాలా దురదృష్టకరం. అంటే మొదటి నుంచి ఏంటంటే పరిపాలన రాజకీయంగా పరంగా కొనసాగుతుంది. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించాల్సిన పరిస్థితి బీజేపీ ఆ రకంగా పనిచేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వము నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రజల నుంచే అక్కడికి కేంద్రానికి కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా నిధులు పోతాయి. తెలంగాణ ప్రజలు సంబంధించిన డబ్బులు ట్యాక్సెస్ రూపకంగా కేంద్రానికి పోతాయి. కేంద్ర ప్రభుత్వము ఏ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల యొక్క వాటా కేంద్రం దగ్గర ఉంటాయి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్లో, పార్లమెంట్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను సమన్వయం చేసే విధంగా నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిన విషయం. అది మర్చిపోయి వాళ్ళు రాజకీయ కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు పాలించినప్పుడు పాకిస్తాన్ మన దేశంపై దాడి చేసి మన జవాన్లను పొట్టన పెట్టుకుంది. అమిత్ షా వ్యాఖ్య. అందులో ఆలస్యానికి తావుండదు సీఎం జగన్. రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపర్ ఆఫర్. ఇంటి స్థలానికి ₹1 కోటి నగదు. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి ఒక్క నిమిషం కూడా సీఎం కుర్చీలో కూర్చోవద్దు. ఎమ్మెల్యే సీతక్క. మహిళల పేరుతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం డిమాండ్. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇది దురదృష్టకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.